హాయ్ ఎవ్రీవన్. ఇంకా సంక్రాంతి సెలవులైతే ఇచ్చేసారండి మా లక్కీకి, లాస్ట్ ప్రియాకి. వాళ్ళిద్దరిని తీసుకొని మా అమ్మగారైతే మాత్రం మేడపైకి వెళ్లారు. ఏం చేస్తున్నారు అబ్బాయిలు అని చెప్పేసని వెళ్లి చూసేసరికి వాళ్ళ లాస్ట్ ప్రియ అయితే ట్యాంక్‌లో దిగి చక్కగా ట్యాంక్ అంతా క్లీన్ చేస్తుంది. యాక్చువల్‌గా 6 మంత్స్‌కి కూడాను వాళ్ళిద్దరూ కూడా వాటాలు వేసుకున్నారనమాట. ఒక్కసారి నువ్వు క్లీన్ చేస్తే, ఒకసారి నేను క్లీన్ చేస్తానని చెప్పేసని లక్కీ, లాస్ట్ ప్రియ అనుకున్నారు. ఈసారి అయితే లాస్ట్ ప్రియ టర్న్ వచ్చిందంట. సో, తనైతే మాత్రం చాలా నీట్‌గా ట్యాంక్ అంతా కూడా క్లీన్ చేసేసింది. ఇంకా చూడండి ఆ బురదంతా కూడా కిందకు వంపేస్తున్నారు. లాస్ట్ టైం లక్కీ క్లీన్ చేసినప్పుడైతే ఆ బురదంతా నా బండి మీద వేసింది. నువ్వు ఎలాగైనా బండి కడుగుతావు అని చెప్పేసి నా బండి మీద అయితే పోసేసారండి ఇద్దరు కలిసేసి. ఈసారి అయితే మాత్రం వాళ్ళ గురించి నాకు ముందే తెలుసుకొని నేను బండి అయితే అక్కడ పెట్టుకోలేదు. లాస్ట్ ప్రియ అయితే మాత్రం చక్కగాను నీట్‌గా క్లీన్ చేసేసింది. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను, ట్యాంక్ గట్ట పాడి పెట్టకు, నువ్వు గెంతకు లాస్ట్ ప్రియ అని చెప్పేసానంటే, అలాగే అక్క అని చెప్పేసని నీట్‌గా అయితే క్లీన్ చేసేసింది మా లాస్ట్ ప్రియ. మా లక్కీ, లాస్ట్ ప్రియ ఉంటే మాత్రం మా అమ్మగారికి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారండి. ఈ సంక్రాంతి సెలవుల్లో మా బుర్ర అయితే మామూలుగా తినలేదు ఇద్దరు కూడాను. లక్కీకి అయితే వాటర్ అంటే పిచ్చి. జనరల్‌గా పిల్లలకి వాటర్ అంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అందులో మా లక్కీకి అయితే ఇంకా ఎక్కువ ఇష్టం. సో, ఎప్పుడైనా బట్టలు ఉతుకుతానన్నా, నీటి పనులు ఏవైనా చేస్తానన్నా పురుగులాగా వచ్చి పడిపోతుంటది. వాటర్ కోసం అంత ఇష్టం దానికి వాటర్‌లో ఆడుకోవడం. మా అమ్మగారికి ఎందుకమ్మా అలాగా ఆడిపిస్తావు నీటిలో అనేసానంటే, నువ్వేంటి తక్కువ తిన్నావేంటి, నువ్వు నీళ్ళంటే చాలా ఇష్టంగా ఆడుకునేదానివి చిన్నప్పుడు, ఆడుకోనీలా అని చెప్పేసని అన్నారండి. ఇంకా మా అమ్మగారైతే నా కోసం అయితే ఒక డ్రెస్ మెటీరియల్ అయితే కొన్నారండి. ఆ డ్రెస్ మెటీరియల్‌ని అయితే నేనే కుట్టుకుందామైతే అని అనుకున్నానండి. నాకైతే టైలరింగ్ కూడా వచ్చు కాబట్టి చక్కగా కటింగ్ చేసుకొని నాకు నచ్చినట్టుగా నా స్టైల్‌లో నాకు ఎలా అయితే బావుంటుందో అలాగైతే నీట్‌గా అయితే డ్రెస్ అయితే కుట్టేసుకున్నానండి. కట్ చేశాను ఫస్ట్. ఒకరోజు కట్ చేశాను, ఒకరోజు కుట్టాననమాట. లక్కీ ఆ మాటకన్నది, "ఏటక్క ఏ పని ఒకరోజు కంప్లీట్ చేయవేటక్క, ఇంకలాగా వాయిదాలేస్తావేటక్క" అని చెప్పేసని అందండి. బాబోయ్! నేను నాకు నచ్చినప్పుడు కుట్టుకుంటా నీకెందుకే అని చెప్పేసని లక్కీతో కాసేపు వాదనైతే పడ్డాను. ఆ వీడియో తీయడానికి కూడా నన్ను చాలా అంటే చాలా ఏడిపించింది. నేను తీయ అని చెప్పేసని మెల్లికైతే మాత్రం వీడియోలన్నీ కూడా చక్కగా తీసింది. డ్రెస్ కుట్టినంత సేపు కూడా నాతోనే ఉందండి. దగ్గర 2 అవర్స్ అలా పట్టింది నాకు ఆ డ్రెస్ కుట్టడానికి. ఎందుకంటే డైలీగా కుట్టం కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది డ్రెస్ కుట్టడానికి. అలా నీట్‌గా అయితే మాత్రం నాకు నచ్చినట్టుగా నీట్‌గా చక్కగా అయితే కుట్టుకున్నాను. నాకైతే నచ్చిందండి. చాలా అంటే చాలా నచ్చింది. నేను మీకైతే లాస్ట్‌లో ఫోటో కూడా పెడతాను. అది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా ఈ డ్రెస్ అంతా కూడా కుడుతున్నప్పుడు మా అమ్మగారు అన్నారండి, "నాకు జాకెట్ కూడా కుట్టవా పండు" అని చెప్పేసని నాకైతే కొంచెం రిక్వెస్ట్ చేశారు. మా అమ్మ అడిగిన తర్వాత నేను ఎలా చెప్పండి నో చెప్తాను. మెల్లిగా కష్టపడి ఇంకో 2 గంటలేసుకొని మా అమ్మకి ఈ జాకెట్ కూడా కుట్టేశాను. ఇదిలాగా అవుతున్న టైంలో లక్కీను, లాస్ట్ ప్రియ అన్నారా, "అక్క సెలవుల పూట కూడా ఖాళీగా ఉండబెట్టక్క, ఒకరోజు కూడా ఆడుకోబెట్టక్క" అని చెప్పేసని నాకైతే కాసేపు తగువ పడింది. ఇలా ఎంతసేపు కుడతావు అని చెప్పేసని అనేసంటే మధ్య మధ్యలో నాకొచ్చేసి చాలా వరకు ఇచ్చేవారు కంపెనీ. ఇలాగైతే భోగి అయితే వచ్చేసిందండి. తెల్లవారి 5 గంటలకి లేసిపోయారంట లక్కీ, లాస్ట్ ప్రియ. లేచేసి నన్నైతే నిద్ర లేపారు ఇద్దరు కూడా వచ్చేసి. నేనైతే బాగా మంచి నిద్రలో ఉన్నాను. వచ్చి ఇద్దరు కూడా నన్ను నిద్ర లేపేసి భోగి మంట దగ్గరికైతే వెళ్ళిపోయామండి. అక్కడ కాసేపు చాలా వరకు కూడా వెచ్చగా అనిపించి అక్కడే ఉండిపోయాము. ఇంటికి రాగానే మా అమ్మగారు అయితే ఇంకా పట్టుకున్నారు చేతి గ్లాసులు పట్టుకొని. నేను తాగనని చెప్పేసని చాలాసేపు నేను కూడా అలర పెట్టాను. నేను తాగకపోతే వీళ్ళిద్దరు అసలు తాగరని చెప్పేసని వీళ్ళిద్దరిని మైండ్‌లో పెట్టుకొని మెల్లిగా నచ్చకపోయినా ఎలాగోలా నోట్లో అయితే యేసానండి. లక్కీ అయితే ఎన్ని నాటకాలు ఆడిందో దానికే తెలుస్తది ఇంకా. ఒక క్షణంకి కడుపులో నొప్పి అని చెప్పింది. ఇంకో క్షణంకి అయితే, "అక్క ఎందుకు ఇది అవసరమా అక్క" అని చెప్పేసని నాతో అడిగిందండి. నేనైతే అన్నాను, "ఈరోజైతే నేను మార్కెట్‌కెళ్తాను, షాపింగ్ కొంచెం చెయ్యాలి. నువ్వు గాని తాగితే నీకు ఐస్ క్రీమ్ కొంటాను తీసుకెళ్ళు" అని చెప్పేసని అన్నానండి. అయినా కూడా నన్ను నమ్మలేదు. "నువ్వు నాకు కొనవని" చెప్పేసానంటే, "నిజంగా కొంటాను" అని చెప్పేసని ప్రామిస్ చేసుకుంటే గానీ అప్పుడు ఓకే అయితే, "ఏడవకులే తాగుతాను" అని చెప్పేసని నా మొఖం మీద అందండి. నేనెందుకు ఏడుస్తాను నువ్వు తాగకపోతే అనేసానని మెల్లికి ఎలాగోలాగా అయితే వాదన పడి మేమందరం కూడా చేదైతే తాగేసాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయ్యేసరికి మా బాబాయ్ గారు కూడా వచ్చేసారండి. మా బాబాయోళ్ళు వచ్చేసరికైతే నీట్‌గా మేమైతే కల్లాపేసేసి రెడీగా ఉంచాను నేనైతే ముగ్గేద్దామని చెప్పేసని. మా చెల్లయితే ఇంకా చెప్పకండి, తనకి హ్యాపీనెస్ ఇంకా అద్దులు లేదు. లక్కీ, లాస్ట్ ప్రియ వాళ్ళ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర 2 ముగ్గులైతే మాత్రం న్యూ ఇయర్‌కి ఎలాగైతే వేసామో అలాగే చక్కగా 2 ముగ్గులైతే ఏసానండి. మా తమ్ముడైతే డిఫరెంట్ క్వెషన్స్ అయితే నాకు రైజ్ చేశాడు. ఏంటి తెలుసా? "అక్క సంక్రాంతి ముగ్గులోని బసవన్న, నెక్స్ట్ చెరుకు గడలు, గాలిపటాలు ఇవన్నీ ఎందుకక్క ఉంటాయని" అడిగాడండి. అవన్నీ కూడా మనం పండగ రోజు అవన్నీ కూడా ఉపయోగిస్తాం కాబట్టి సంక్రాంతికి అవన్నీ కూడా ముగ్గులో ఏస్తార్రా అని చెప్పేసానంటే, "అవునా అక్క, సరేలేండి అక్క" అని చెప్పేసని అంటున్నాడండి. ఆ ముగ్గేసినంత సేపు కూడా మా చెల్లి ఇలా నన్ను వదలలేదు. ఆ ముగ్గులన్నీ అయ్యేసరికి నైట్ 11, 11:30 అయిపోయిందండి. అంతవరకు కూడాను నిత్య అయితే నాతోనే ఉంది మా చెల్లి. లాస్ట్ ప్రి మాత్రం వాళ్ళ ముగ్గయ్యి కొంచెం నా ముగ్గు కంప్లీట్ అయ్యేసరికి ఎళ్లి పడుకుండిపోయింది. లక్కీ అయితే ఇంక చెప్పక్కర్లేదు. నాకు న్యూ ఇయర్‌కి కొద్దిగానే హెల్ప్ చేసింది గానీ, ఈసారి మాత్రం నాకసలు హెల్ప్ కూడా చేయలేదండి.
ఎందుకంటే దానికి బాగా టైర్డ్ అయిపోయిందంట. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేసిపోయింది కదా మరి భోగి అని చెప్పేసని. సో నేను కూడా మరి పెద్దగా ఫోర్స్ అయితే చేయలేదు. నేనే చక్కగా ముగ్గులన్నీ వేసేసి వదిలేసాను. కలర్స్ అయితే మాత్రం మా చెల్లి లాస్ట్ అయితే చూసుకున్నారు. వాళ్ళకి చెప్పేసాను ఈ కలర్స్ వేయండి, ఈ కలర్స్ వేయండి అంటే నీట్‌గా కలర్స్ కూడా వేసారండి. చక్కగా వచ్చింది. మా చెల్లి అయితే హరిదాసులను అయితే ఏమని నన్ను అడిగారండి. మా చెల్లి అడిగేసరికి నేను కూడా నో అనలేకపోయాను. మెల్లిక అది కూడా వేసేసానండి పక్కన. ఇలా అయిపోయిందండి భోగి రోజు అయితే మాత్రం చక్కగా భోగి దగ్గరికి వెళ్ళాము, చేతులు తాగాము, ముగ్గులు వేసేసాము, అన్నీ అయిపోయాయి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ భోగి. మా చెల్లి వాళ్ళు రావడం కూడా ఇంకా అందులో ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ అయిపోయింది. మా లక్కీ, లాస్ట్‌ప్రియ, నేను ఆ భోగి రోజునైతే మాత్రం బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా మరుసటి రోజు అందరూ పగలు పండుగ చేసుకుంటే మేము మాత్రం నైట్ పండుగ చేసుకుంటామండి. ఎందుకంటే మా ఫ్యామిలీ ఒక 25 ఇళ్ళు ఉంటాయండి. మా అందరం కూడాను ఒక దగ్గర దేవుడింటి దగ్గర నైట్‌కి కలిసి అక్కడ దేవుడిని దించేసి పెద్దలందరికీ కూడా మొక్కుతారండి. అక్కడ మొక్కడానికన్నా ముందు ఇక్కడ మేము సంగమేశ్వర స్వామికి ఇక్కడ దండం పెట్టుకుంటామన్నమాట. ఇక్కడ ఇంటి దగ్గర పూజ చేసుకొని నీట్‌గా అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా దేవుడింటి దగ్గరికైతే వెళ్ళిపోతాము. అందరూ పగలు పండగలు అయిపోయి చక్కగా కొత్త బట్టలు వేసుకుంటే మేము మాత్రం రాత్రి దండం పెట్టుకున్నంత వరకు కూడా మరి కొత్త బట్టలు వేసుకోలేం కదండి. కనుమ రోజు అయితే మేము బట్టలు వేసుకుంటామండి. ఇలాగా ఆ సంగమేశ్వర స్వామికి దండం పెట్టుకోవడానికి అని చెప్పేసని గొబ్బెమ్మకి తెచ్చిన పూలన్నీ కూడాను అలంకరించేసి బొట్టు పెట్టి చక్కగా దీపారాధన చేసుకొని చక్కగా అయితే దండం పెట్టుకున్నామండి. ఇలా సంక్రాంతి రోజు కూడా మాకు గడిచిపోయింది మెల్లిక. ఇందులో మాత్రం లాస్ట్ లక్కీ వాళ్ళు లేరండి. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పండగ చేసుకొని ఇలా సంక్రాంతి రోజు అంతా కూడా గడిపేసాం మెల్లిక. మా చెల్లి వాళ్ళు మేము అందరం కూడాను చక్కగా అయితే మాత్రం ఈ పొంగల్ని అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. ఇంకా కనుమ రోజు అయితే పాడికి కదండి మనం నీట్‌గా చేసుకోవాలి. అందుకని చెప్పేసని మా ఇంట్లో ఉన్నటువంటి ఆవులకి, పెయ్యలకి అన్నిటికి కూడా నీట్‌గా స్నానం అయితే చేశానండి. మా బంటిగాడు చూడండి స్నానం చేయడానికి ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నాడో. అస్సలు స్నానం అంటే ఆడికి నచ్చదు. మా ఆవు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మెల్లికి ఈడికైతే పైప్ కొట్టేసి స్నానం అయితే కంప్లీట్ చేసామండి. మా ఆవులు కూడాను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసాయండి. జనరల్‌గా ఆవులకి అంటేనే మేబీ వాటర్ అంటే భయం ఉంటుందేమో. మనకే వాటర్ అంటే భయం లేకుండా నీటిలోనే అలాగ ఆడుతూ ఉంటాము. మా లక్కీ లాస్ట్ అయితే ఇంకా ఎక్కువ ఆడతారులేండి. ఇంకా మెల్లిక పైప్తో అయితే చక్కగా వాటికి స్నానం చేశాము. ముందు రోజు మేము మా దేవుడింటికి వెళ్ళామని చెప్పాను కదండి. అక్కడైతే అరిసెలు, పొంగడాలు అన్నీ తెచ్చామన్నమాట. సో ఈరోజు మాత్రం చక్కగా పసుపు, కుంకుమ ఆవులకి లక్ష్మీదేవి కదండి అందుకని చెప్పేసి బొట్టు పెట్టి అలంకరించి ఆ పొంగడాలని చక్కగా ఆవులకైతే తినిపించానండి. పొంగడాలు, అరిసెలు తినిపించేసి అప్పుడు కుర్తులు అన్నిటి కూడా పెట్టాను. ఇలాగ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మేము ఫ్రెష్ అయ్యామన్నమాట. ఇలా ఫ్రెష్ అయిన తర్వాత నేను మాత్రం మొన్న ఒక డ్రెస్ కుట్టా అని చెప్పాను కదండి. ఆ డ్రెస్ అయితే వేసుకొని చక్కగా అయితే రెడీ అయిపోయానండి. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బాయ్ బాయ్.